వాస్తు కన్నా జలార్గళ శాస్త్రము అని ఒక శాస్త్రం ఉన్నది. జలార్గళ శాస్త్రం ఏం చెప్తోంది అంటే, ఎక్కడ నీళ్లు పడతాయి, ఎక్కడ నీళ్లు పడవు, ఎక్కడ ఉప్పు నీరు ఉంటుంది, ఎక్కడ హార్డ్ వాటర్ ఉంటుంది, ఎక్కడ సాఫ్ట్ వాటర్ ఉంటుంది. ఆ జలార్గళ శాస్త్రం చెప్తుంది. మా ముత్తాత గారు జలార్గళ శాస్త్రం నేర్చుకున్నాడు. దిగుడు బావులకి ఆయన స్థలం చెప్పేవాడు. హా! అంటే 3 ఊర్ల మధ్యలో ఒక ఎకరమో 2 ఎకరంలో భూమి ఉందనుకోండి, ఎక్కడ నీళ్లు పడతాయి అన్నది ఆయన్ని అడిగేవారు. ఆయన ఆ జలార్గళ శాస్త్రాన్ని బట్టి పలానా చోట జలం ఉంది అక్కడ తవ్వుకోండి అంటే అదేం మామూలు విషయం కాదు. 200 అడుగు తవ్వాలది. దీని వైశాల్యము విస్తీర్ణము లోపలికి ఇంత తవ్వాలి. కాబట్టి అదేం చిన్న విషయం కాదు. అంతా తవ్వి నీళ్లు పడకపోతే శ్రమ వృధాగా పోతుంది. ఈ జలార్గళ శాస్త్రం ఏం చెప్తుంది, ఈ మొక్క ఉంది అంటే దీని దగ్గరలో ఈ జంతువు ఉంటుంది, అవును. లేదు ఈ జిల్లేడు మొక్క ఉంది, లేదు తెల్ల జిల్లేడు ఉంది, దీనికి దగ్గరలో ఇది ఉంటుంది. ఇవి కొన్ని విషయాలు చెప్తూ ఉండేవి. అందుకనే మీరు గమనించండి, ఈ మొక్క ఎందుకు ఇంట్లో వేసావు, దీని చుట్టూ పాములు చేరుతాయి అంటాడు. అవును. లేదు ఈ మొక్క వేసావా అయితే గొంగళి పురుగులు వస్తాయి అంటారు. అందుకని మనకి శాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే, కొన్ని మొక్కలు పెంచాలి, కొన్ని పెంచకూడదు.